నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భవానీ నాయక్ 01. ఈ రోజు నేను నా సింపుల్ అండ్ డైలీ మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. సో ఈ రోజు ఎలా ఉంటుందో నేను మీకు షేర్ చేస్తాను. అండ్ అదే విధంగా వన్ ఆఫ్ మై బెస్ట్ హెయిర్ కేర్ రొటీన్ని కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నేను బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగ్ టైం కొంచెం బిజీగా ఉంటుంది. ఇది నాకు రీసెంట్లీ అర్థమవుతుంది. ఎందుకంటే హరా ఇప్పుడు బాలవాటిక 2, ఇప్పుడు హరా స్కూల్ టైమింగ్స్ కూడా చేంజ్ అయిపోయాయి అనమాట. సో ప్రీవియస్లీ అయితే ఆఫ్టర్నూన్ ఉండేది, కానీ ఇప్పుడు మార్నింగ్ అవర్స్. సో వాళ్ళ నాన్నగారితో పాటు అది కూడా సేమ్ టైమింగ్కి వెళ్ళిపోవాలి. అందుకని లంచ్ కూడా ఇప్పుడే ప్రిపేర్ చేసేస్తున్నాను. లంచ్ ఓన్లీ వాళ్ళ నాన్నకి, హరకు ఓన్లీ స్నాక్స్ పెట్టి పంపించాలి, బట్ బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించేయాలి. బాక్స్ లోకి అయితే నేను పచ్చి శనగపప్పు కిచిడీని అయితే చేశాను. బిఫోర్ డే నైటే శనగపప్పు నానబెట్టేశాను, కుకింగ్ అయితే ఈజీ అయిపోతుందని. నేను మాత్రం నా భాషలో దీన్ని కిచిడి అనే అంటాను. నా స్కూలింగ్ డేస్ లో అయితే నేను రెగ్యులర్ గా అమ్మతో చేయించుకొని తినేదాన్ని. దీన్ని చేయడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదు, జస్ట్ 10 to 15 minutes లో అయిపోతుంది. ఇప్పటికే చాలా లేట్ అయింది. టైం వచ్చేసి 8:37. ఇంకా నిద్ర లేవవే అంటే ఆల్రెడీ లేచి కూడా నాటకాలు ఆడుతుంది. ఎవ్రీడే మేడం గారితో ఇలానే ఉంటుందన్నమాట. రోజు ఆట ఆడిస్తుంది. ఆఫ్టర్నూన్ టైంలో స్కూల్ ఉండేది కాబట్టి అంత ఇబ్బంది అనిపించలేదు. మార్నింగ్ అవర్స్ లో దానికి కూడా పాపం లేవడం కొంచెం ఇబ్బంది అవుతుంది. నేను రెగ్యులర్ గా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడేమో వీళ్ళు తినలేదు. నేను ఎప్పుడైతే ఆపేసి జస్ట్ వీకెండ్స్ లోనే బ్రేక్ఫాస్ట్ అనేది పెట్టుకున్నానో ఇప్పుడు రెగ్యులర్ గా కావాలని అడుగుతున్నారు. ఎక్కువగా మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ, దోశ. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇడ్లీ ఇస్తారు. ఈ రోజు నేను మాత్రం దోశ చేశాను. చూద్దాం ఇది కూడా ఎన్ని రోజులు క్యారీ అవుతుందో. ఇంకా మా వారికి కూడా లంచ్ ప్యాక్ చేసేసాను. కిచిడికి కాంబినేషన్ గా రైతా అలా ప్రిపేర్ చేసి పంపించాను అనమాట. ఇంట్లో పూజ తర్వాత కొంచెం బిజీగా ఉండి సో కూరగాయలు అనేది తీసుకురాలేదు. అందుకే నేను లాస్ట్ నైట్ బిగ్ బాస్కెట్ లో ఆర్డర్ పెట్టేశాను. ఇక్కడ ఇన్స్టెంట్ గా అయితే రాదు ఆర్డర్. మార్నింగ్ పెడితే నైట్ వరకు వస్తుంది, లేదా నైట్ పెట్టేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ డెలివరీ చేస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హరణి స్కూల్ కి పంపించాలన్నమాట. యూనిఫామ్ అయితే వేసేసుకుంది, కానీ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే తినలేదు. ఒకేసారి జడ వేసేసిన తర్వాత తినిపిస్తాను. ఎందుకంటే ముందే తినిపిస్తే అంతా ఆగమాగం చేస్తుంది. నార్మల్గానే తినమంటే కొంచెం లేట్ చేస్తుంది. ఇంకా ఎర్లీ మార్నింగ్లో తినమంటే అస్సలు తినదు, మస్తు మారం చేస్తుంది. ఇంకా ఏదో ఒకటి చెప్పి కొంచెమన్నా తినిపించి పంపించాలి. హర స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకి 2 hours టైం ఉంది. ఈ 2 hours టైంలో నా హెయిర్ కేర్ గురించి చెప్తానన్నాను కదా, చెప్పడం కాదు చూపించేస్తాను, వచ్చేయండి. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, బట్ మనం పట్టించుకోమన్నమాట. వేపాకు హెయిర్ కేర్ జుట్టు రాలిపోవడాన్ని తగ్గిస్తుంది. ఇంకా దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. న్యాచురల్ టిప్స్ ఫాలో అయితే మాత్రం హెయిర్ చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఇదొక పాతకాలం నాటి టిప్ అనమాట. అమ్మమ్మ వాళ్ళైతే ఇవే వాడుతూ ఉండేవాళ్ళు. న్యాచురల్ రెమెడీస్తో ఉంటాయి కాబట్టి నిజంగా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. కెమికల్స్ కంటే ఇలాంటివి న్యాచురల్ కేర్ మన జుట్టుకి ఎక్కువగా తీసుకోవడం వల్ల హెయిర్ చాలా హెల్దీగా అండ్ ఒత్తుగా పెరుగుతుంది. ఈ వేపాకు చెట్టు అయితే మా కాలనీలో చాలానే ఉన్నాయి. ఇది కొంచెం చిన్నగా ఉంది, మాకు తీసుకోవడానికి ఈజీ అనమాట. అందుకే వీటి దగ్గరకు వచ్చాము. మేమంతా తిరిగి వచ్చేసరికల్లా హార కూడా స్కూల్ నుంచి వచ్చేసింది అనమాట. సో ఇది ఇప్పుడు మాకు హెల్ప్ చేస్తుంది. సో వీటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫ్రెష్గా ఉన్న ఆకుల్ని తీసుకోవాలి. ఇలా మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని నీట్గా అవన్నీ తీసేసి క్లీన్గా వాష్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఇవైతే నా హెయిర్కి సరిపోతాయని అనుకుంటున్నాను, కానీ అమ్మ ఎందుకో ఇవి సరిపోవేమో అని అంటుంది. చూద్దాము ఎంతవరకు అయితే అంత, లేదంటే నెక్స్ట్ ఇంకా తీసుకొచ్చేసి యూస్ చేద్దామన్నమాట. ఇప్పుడైతే ప్రెజెంట్ వీటన్నిటిని నేను గ్రైండ్ చేస్తున్నాను. ఇవి నార్మల్ ఆకులతోనే చేస్తే అంత ఫైన్ పేస్ట్ రాదనమాట. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చేస్తే ఇలా మెత్తగా పేస్ట్లా వచ్చేస్తుంది. సో మనకు తలకి రాసుకోవడానికి కూడా ఈజీ అయిపోతుంది. ఈ పేస్ట్ని రూట్స్కి అండ్ జుట్టుకి బాగా అప్లై చేయాలి. దాదాపు ఒక 30 to 40 minutes అలా వదిలేయండి. దాని తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవడమే, అంతే. ఇవి వాష్ చేసిన తర్వాత కూడా హెయిర్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను.
ఫస్ట్‌లో కొంచెం రఫ్‌గా ఉంటుంది. బట్ లేటర్ ఆన్ అది నార్మల్ అయిపోతుంది. దాదాపు ఒక 10-15 మినిట్స్ ఏమో అమ్మ ఇవన్నీ అప్లై చేసింది నాకు. కొంచెం పెద్ద జుట్టు కదా! సో, టైం పడుతుంది. ఓపికతో చేసుకోవాలనమాట. నేను ఒక్కదాన్నుంటే ఇవన్నీ చేసుకోవడం కొంచెం కష్టం. సో, ఇలాంటివేమన్నా ఉంటే నేను అమ్మొచ్చినప్పుడే ప్లాన్ జేసుకుంటాను. కానీ మస్తు చేదుంటుంది. అదే విధంగా అంతే బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. వేపాకు రూట్స్‌ని స్ట్రాంగ్‌గా చేసి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఆపుతుంది. రెగ్యులర్‌గా వాడారనుకోండి మీకు హెయిర్ గ్రోత్ అనేది కూడా బాగా ఉంటుంది. ఇందులో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల స్కాల్ప్‌ని క్లీన్‌గా ఉంచి డాండ్రఫ్‌ని కూడా తగ్గిస్తుంది. ఎక్కువగా డాండ్రఫ్ ఉండేవాళ్ళు మాత్రం డెఫినెట్‌గా ట్రై చేయండి. ఏదైనా స్కాల్ప్ ఇన్ఫెక్షన్ ఉన్నా పోతుంది. జుట్టుని సాఫ్ట్‌గా, షైన్‌గా కనిపించేలా చేస్తుంది. సో, ఆఫ్టర్ వాష్ అయితే ఇలా ఉంది నా హెయిర్ చూడండి. లాంగ్ హెయిర్ మెయింటైన్ చేయడం కొంచెం కష్టమే. బట్ కావాలనుకున్నప్పుడు తప్పదనమాట. సో, ఇలా నేను వేపాకుతో హెయిర్ కేర్ చేసుకున్నాను. మీకు నచ్చితే ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని డెఫినెట్‌గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.